మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 దీని యొక్క కాల పరిమితి 2024 నుంచి 2029 వరకును. ఇది మనం కనుక ఈ పాలసీ చూస్తే కనుక మనకి ఎగ్జామ్లో పాలసీ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఫస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ చూస్తే ఈ పాలసీలో ఫస్ట్ గ్రోత్ రేట్ ఎంత ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 2023-24 కరెంట్ ప్రైజెస్లో చూస్తే 11% గ్రోత్ రేట్ ఉందట. 11% గ్రోత్ రేట్ ఎంత 14.39 లక్షల కోట్లు ఉన్నది అని చెప్తున్నారు. 2011-12 నుంచి 2023-24 కల్లా చూస్తేనే గ్రోత్ రేట్ ఎంతట 11% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 1066 భారీ మెగా సంస్థలు పనిచేస్తున్నాయి. ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయి? 1066 భారీ మెగా సంస్థలు. ఈ 1066 భారీ మెగా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ 10 yearsలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాయంట? 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి అనమాట. ఇవి 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీని ద్వారా 2.54 లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఏ సంస్థల ద్వారా? 1066 భారీ మెగా సంస్థల ద్వారా 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.54 లక్షల ఉద్యోగాల సృష్టి. అయితే ఈ పెట్టుబడులు అత్యధిక పెట్టుబడులు ఏ ఏ రంగాలలో పొందాయి అన్నప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఎక్కువగా పెట్టుబడులు పొందిన రంగాలు నెంబర్ 1 ఏంటి? కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్లో 36% పెట్టుబడులు వచ్చాయి. సెకండ్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 15%. కెమికల్స్ పెట్రోకెమికల్స్లో ఎక్కువగా అనమాట 36%. తర్వాత 15% ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసిక్ మెటల్స్ అండ్ అలైస్లో 8%. అండ్ ఫోర్త్ వన్ ఏంటి? ఫుడ్ అండ్ అగ్రో మ్యారైన్ ప్రొడక్ట్స్లో 6% పెట్టుబడులు. రెన్యూవబుల్ ఎనర్జీలో 6% పెట్టుబడులు. అదేవిధంగా ఆటో అండ్ ఆటో భాగాలకు సంబంధించి 6%. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 5%. అంటే ఈ ఏవైతే భారీ మెగా సంస్థలు 1066 ఉన్నాయో దాని ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులలో అత్యధిక పెట్టుబడులు పొందింది ఏంటి? కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ 36% అనమాట. సెకండ్ పొజిషన్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ అన్ని రంగాలు కూడా ఎక్కువ పెట్టుబడులు పొందినవే. అందులో మెయిన్గా కెమికల్స్, పెట్రోకెమికల్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ మెటల్స్ అండ్ అలాయ్స్ అలా చూసుకుంటే. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎగుమతుల గురించి కనుక మనం గమనించినట్లయితే ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మనం చూసుకున్నట్లయితే మనది ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉంటుంది? రా మెటీరియల్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, ముడి పదార్థాలను ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ముడి పదార్థాలని ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఇండియాలో మ్యాక్సిమం ఏంటి? ఫస్ట్ నుంచి కూడా ముడి పదార్థాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడము, అక్కడ తయారైన వస్తువులను దిగుమతి చేసుకోవడము. ఆ విధంగా ఆంధ్రాలో కూడా ముడి పదార్థాల ఎగుమతులు మనకి రా మెటీరియల్సే 53% రా మెటీరియల్స్ అనేవి ఎగుమతులు మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఆ 53% కూడా ఎక్కడికి ఎక్కువగా వెళ్తున్నాయి అన్నప్పుడు ఒకటి RCEP 28%. అంటే ఏంటి? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి 28% ముడి పదార్థాలు మనకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అండ్ USMCAకి 25%. అంటే ఏంటి? అమెరికా, మెక్సికో, కెనడా ఈ 3 కంట్రీకి 25% అనేది ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవి ముడి పదార్థాలు. అలాగే మనం ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్ట్స్లో టోటల్ ఎక్స్పోర్ట్స్ 100% అనుకుంటే అందులో ఓన్లీ 11% ఎక్స్పోర్ట్స్ నుంచే మనకి 78% రెవెన్యూ వస్తుందంట, ఆదాయం. అంటే ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ఓన్లీ 11% ఎగుమతుల నుంచే వస్తుంది. టోటల్ ఎగుమతులని మనం 100% అనుకున్నాం అనుకోండి, అందులో 11% ఎగుమతుల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. 78% ఎక్స్పోర్ట్ రెవెన్యూ వస్తుంది. ఈ ఎక్స్పోర్ట్స్లో మనం ఎక్కువగా ఏవి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అన్నప్పుడు టాప్ మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటి? ఫిషెస్, శ్రింప్స్, మెరైన్ ప్రొడక్ట్స్ అయినటువంటి ఫిషెస్, శ్రింప్స్ మనకి $19 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వన్ దేనికి? అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ వియత్నాంకి వెళ్తున్నాయి అనమాట ఎక్కువగా. ఫిషెస్, శ్రింప్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? అమెరికా, చైనా అండ్ వియత్నాము. దాని యొక్క రెవెన్యూ ఎంత? $19 బిలియన్. నెక్స్ట్ వన్ సెకండ్ ఇది షిప్స్, ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్కి సంబంధించి $17 బిలియన్ మనకి ఆదాయం అనేది వస్తుంది దీని నుంచి. ఇది ఎక్కువగా మనకి షిప్స్, ఫ్లోటింగ్ స్ట్రక్చర్ ఫస్ట్ ఎగుమతులు ఎక్కడికి ఎక్కువగా అవుతున్నాయంటే సింగపూర్, సెకండ్ ఇండోనేషియా అండ్ శ్రీలంక. సింగపూర్కి, ఇండోనేషియాకి, శ్రీలంకకి. థర్డ్ వన్ ఫార్మాలోని $15 బిలియన్ ఆదాయం అనేది వస్తుంది ఫార్మాలో. ఇది ఎక్కువగా అమెరికా, సెకండ్ ఏమో సౌత్ ఆఫ్రికా, థర్డ్ చైనాకి మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఫోర్త్ వన్ ఆర్గానిక్ కెమికల్స్. $14 బిలియన్. ఆర్గానిక్ కెమికల్స్ ఎక్కువగా వెళ్ళే కంట్రీస్ ఏంటి? అమెరికా అండ్ స్విట్జర్లాండ్, థర్డ్ జర్మనీ. అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ. ఫిఫ్త్ వన్ ఐరన్ అండ్ స్టీల్.
ఇవన్నీ కూడా టాప్ ఎక్స్పోర్ట్స్ అనమాట. మనకి ఏపీలోని టాప్ మర్చెంటైజ్డ్ ఎక్స్పోర్ట్స్. ఐరన్ అండ్ స్టీల్ చూస్తే మనకి $9 బిలియన్. ఎక్కువగా ఐరన్ అండ్ స్టీల్ ఎక్కడికి వెళ్తున్నాయి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెకండ్ చైనా, థర్డ్ జపాన్. ఫోర్త్ వన్ వుడ్ పల్ప్ అండ్ ఫైబర్, అంటే కలప గుజ్జు అండ్ ఫైబర్. ఇది $7 బిలియన్. ఇది ఎక్కువగా గునియాకి, కోట్ డెల్వోర్కి అండ్ సెనెగల్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట. అంటే మనకి టాప్ ఎక్స్పోర్ట్స్ అనేటప్పటికి ఫస్ట్ ఏంటి ఎక్కువ ఆదాయం తీసుకొచ్చేది? ఫిషెస్ అండ్ శ్రింప్స్, సెకండ్ వన్ షిప్స్, ఫ్లోటింగ్ స్ట్రక్చర్, థర్డ్ ఫార్మా, ఫోర్త్ ఆర్గానిక్ కెమికల్స్, ఫిఫ్త్ ఐరన్ అండ్ స్టీల్, సిక్స్త్ వుడ్ పల్ప్ అండ్ ఫైబర్. మనకి ఫిషెస్ శ్రింప్స్ ఎక్కువగా ఏ కంట్రీస్కి వెళ్తున్నాయి అన్నప్పుడు కూడా అంటే అదొకటే కదా, ఇవన్నీ కూడా ఏ కంట్రీస్ టాప్ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. మ్యాచింగ్స్లోని మనకి ఏ విధంగా ఇస్తారన్నది తెలియదు కాబట్టి గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ గవర్నమెంట్ వారి ఉద్యమ్ పోర్టల్ ఏదైతే ఉందో నమోదు చేసుకుంటారు కదా, ఉద్యమ్ పోర్టల్లోని ఈ ఎంఎస్ఎంఈలు నమోదు చేయబడతాయి. ఆ నమోదు చేయబడిన ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ పోర్టల్ ద్వారా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల నమోదిత ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎప్పటికీ 2024 ఫిబ్రవరి నాటికి 9 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. దీని యొక్క సోర్స్ ఏంటి అన్నప్పుడు ఉద్యమ్ పోర్టల్. ఈ ఇండియా యొక్క అధికారిక ఎంఎస్ఎంఈలలో, టోటల్ ఇండియాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలలో ఈ 9 లక్షలు ఎంత వాటాన్ని కలిగి ఉన్నాయట? 3.23% వాటాన్ని కలిగి ఉన్నాయట. 3.23% వాటాన్ని కలిగి ఉన్నాయి. కానీ నేషనల్ శాంపిల్ సర్వే 2015-16 ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మనకి చూడండి, ఉద్యమ పోర్టల్ ద్వారా చూస్తే 9 లక్షలే ఉన్నాయి, కానీ నేషనల్ శాంపిల్ సర్వే ద్వారా చూస్తే ఆంధ్రప్రదేశ్లో 34 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అంటే ఏంటి? మనకి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి దేన్ని సూచిస్తుంది? అసంఘటిత రంగాన్ని సూచిస్తుంది. మిగతావన్నీ కూడా ఈ 9 లక్షలు పోగా మిగతావన్నీ కూడా మనకి అసంఘటిత రంగంలోకి వస్తాయి. అసంఘటిత రంగం ఎక్కువగా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, ఈ ఎంఎస్ఎంఈలు కనుక ఓవరాల్ ఇండియాలో చూసినట్లయితే ఇండియాలో ఎంఎస్ఎంఈలు జీడిపిలో ఎంత వాటాన్ని కలిగి ఉన్నాయట? 23.5% వాటాన్ని కలిగి ఉన్నాయి జీడిపిలో. ఎక్స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే ఎగుమతులలో 28.3% వాటాను కలిగి ఉన్నాయి. అంటే ఎక్కువగా వాటాను కలిగి ఉన్నాయి ఇవి. యాక్చువల్గా ఏంటి మనం అనుకున్నప్పుడు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 10 ఉద్యోగాలు సృష్టించబడతాయి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఇది మనకి ఇండస్ట్రియల్ పాలసీలో మెన్షన్ చేశారు. ఏమని? 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తాయి? 10 ఉద్యోగాలు సృష్టిస్తుంది ఒక ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఎంఎస్ఎంఈస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈస్ 100% అనుకుంటే అందులో 79% సర్వీస్ సెక్టర్కి సంబంధించినవే, అంటే సేవల రంగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. టోటల్ 100% అనుకోండి, అందులో 79% ఎంఎస్ఎంఈలు సేవల రంగంలోనే ఉన్నాయి. టోటల్ ఎంఎస్ఎంఈలలో 97% మైక్రో ఎంటర్ప్రైజెస్. మనకి ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కదా. అందులో టోటల్ ఎంఎస్ఎంఈలు 100% అనుకుంటే అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ మనకి 97%. అంటే మిగతా 3% స్మాల్ మీడియం ఉంటాయి అన్నమాట. అంటే మైక్రోవే ఎక్కువగా ఉన్నాయి, మిగతావి పెద్దగా ఏమీ లేవని మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, ఎంఎస్ఎంఈలలో ప్రధానంగా ఎలాంటివి ఉంటాయి? మనకి ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, టెక్స్టైల్స్ కానీ, నాన్ మెటాలిక్ ఖనిజాలకు, ఫార్మాసిటికల్స్ ఇలా ఇంకా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయట? 28 ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి. 28 ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి. ఎంత ఎకరాలలో? 1378 ఎకరాలలో మనకి 28 ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి. ఈ పార్కుల్లో కూడా ఈ 28 ఎంఎస్ఎంఈ పార్కులలో కూడా అన్ని ఆక్యుపై చేసి ఉన్నాయి అంటే లేదు. 64% ఆక్యుపై చేసి ఉంది, రిమైనింగ్ వేకెంట్గా ఉందన్నమాట. రిమైనింగ్ అంతా వేకెంట్గా ఉంది, 64% ఆక్యుపై చేసి ఉంది. అది మనం గమనించాలి. ఎంఎస్ఎంఈ పార్క్స్ 28. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 9 సిఎఫ్సిస్, కామన్ ఫెసిలిటీస్ సెంటర్స్, 32 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా అమలు చేస్తున్నది. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏమేమి డెవలప్ చేస్తున్నది అంటే ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలలోకి వస్తాయి. ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండస్ట్రీస్ ఎక్కువగా పెట్టాలి, డెవలప్ అవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందించాలి. దానికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంఎస్ఎంఈ పార్క్స్ ఒకటి అండ్ 9 సిఎఫ్సిస్ కూడా ఉన్నాయి, కామన్ ఫెసిలిటీ సెంటర్స్. అలాగే 32 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా అమలు చేస్తున్నది. అయితే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. అందులో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. అంటే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. అది ఏమేమి వస్తాయంటే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు అండ్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు ఇవి మనకి వస్తాయి. అంటే వీటిలో ఇవి వెళ్ళే దారుల్లో మనకి ఇండస్ట్రీస్కి సంబంధించి కారిడార్స్ డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇండియాలో ఏకైక స్టేట్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పోర్ట్స్ గమనించుకున్నట్లయితే ఒక మేజర్ పోర్ట్ ఉంది, 5 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి సంబంధించి 7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. రోడ్స్, రైల్వేస్ ఉన్నాయి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటే కార్గో మూవ్మెంట్ సామర్థ్యాన్ని పెంచడం కోసం అని చెప్పేసి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కూడా తీసుకురావడం జరిగింది కార్గోకి సంబంధించి. అలాగే 211 ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఉన్నాయి. మనకి ఎంఎస్ఎంఈ పార్క్స్ అయితే పైన 28 చెప్పడం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్స్ అయితే 211. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ పెట్టడం కోసం అని చెప్పేసి కావాల్సిన మౌలిక సదుపాయాలలో ఎలాంటి ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్ కల్పించగలదు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఫ్రైట్ కారిడార్స్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ పొజిషన్ అనేది ఎలా ఉన్నదనేది కొన్ని రిపోర్ట్స్ ద్వారా మనకి తెలుస్తుంది. అది మనకి ఇండస్ట్రియల్ పాలసీలో మెన్షన్ చేశారు. అందులో లీడ్స్ రిపోర్ట్ వివిధ రాష్ట్రాలలో లాజిస్టిక్ ఈజ్ రిపోర్ట్ నివేదిక 2023. లీడ్స్ అంటే ఏంటి? లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. వివిధ రాష్ట్రాలలో లాజిస్టిక్ ఈజ్ అనే రిపోర్ట్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారును ప్లస్ డెలాయిట్ కంపెనీ వారు కలిసి దీన్ని రిలీజ్ చేస్తున్నారనమాట. అయితే ఇందులో ఈ లీడ్స్ రిపోర్ట్లో తీర ప్రాంత రాష్ట్రాలన్నీ ఒక కేటగిరీలోకి చేర్చితే అందులో ఆంధ్రప్రదేశ్ అచీవర్స్ కేటగిరీలో గ్రేడ్ చేయబడింది అనమాట. సో అచీవర్స్ కేటగిరీలో ఉంది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నీతి ఆయోగ్ 2022 ఎగుమతి సన్నద్ధత సూచి ఏదైతే ఇచ్చిందో అందులో 22 దాంట్లోని ఏపీ అనేది 8th ప్లేస్లో ఉంది ఎగుమతి సన్నద్ధత సూచీలో. ఇండియాలో టాప్ 100 ఎగుమతి జిల్లాల్లో చూసుకుంటే 8 జిల్లాలు మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అండ్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అయితే అగ్రస్థానంలో ఉన్నాయి ఎగుమతి సన్నద్ధత సూచీలో. ఎగుమతి సన్నద్ధత సూచీని రిలీజ్ చేసేది ఎవరు? రిపోర్ట్ని నీతి ఆయోగ్. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 డిస్ట్రిక్ట్స్ ఉంటే టాప్లో ఉన్నవి విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఎస్డిజి పనితీరు నివేదిక 2023-24లో ఆంధ్రప్రదేశ్ 10th ప్లేస్లో ఉంది. ఇందులో కొన్ని గోల్స్లో మంచి ర్యాంక్ అనేది తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్. అందులో SDG 7 ఏంటి? ఎఫర్డబుల్ ఎనర్జీలోని ఫస్ట్ ర్యాంక్ సాధించింది SDG 7లో. SDG 14 అంటే ఏంటి? లైఫ్ బిలో వాటర్లోని సెకండ్ ర్యాంక్ సాధించింది. అంటే ఈ 2 గోల్స్లో కూడా మంచి ర్యాంక్ని సాధించింది. అదేవిధంగా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023లో అంటే ఏంటి? ఎనర్జీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునే వాటిలో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ 7లో ఉంది. టాప్ 7 అంటే 7th ర్యాంక్ అని కాదు, టాప్ 7 ర్యాంక్స్లో ఒక ర్యాంక్లో ఉన్నది. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు రిలీజ్ చేసిందే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023. ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క పొజిషన్. అంటే ర్యాంక్స్ పరంగా ఎప్పుడెప్పుడు ఎలాంటి ర్యాంక్స్ తీసుకొచ్చింది అనేది దీని యొక్క పొజిషన్. నెక్స్ట్ మన ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే తీసుకొచ్చామో దాని యొక్క మోటో ఏంటి? అసలు ఎందుకు ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాము? మనం ఏమి సాధిద్దామని అనుకున్నాము అంటే రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఉత్పత్తి యొక్క ధర అనేది తగ్గించాలి. అండ్ ఇంప్రూవ్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఫర్ ఎంటర్ప్రైజెస్. బిజినెస్ యొక్క స్పీడ్ని పెంచాలి, ఇంప్రూవ్ చేయాలి, స్పీడ్ని పెంచాలి, ప్రొడక్షన్ యొక్క కాస్ట్ని తగ్గించాలి అనేది మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ యొక్క మోటో. మరి అది మనం సాధించాలంటే దానికి మార్గదర్శక సూత్రాలు కావాలి కదా. ఆ మార్గదర్శక సూత్రాలు ఏంటి? నెంబర్ 1 గ్లోబల్లీ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉండాలి మన దగ్గర. అందరినీ అట్రాక్ట్ చేసుకునే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. క్రియేట్ కాంపిటేటివ్ ఎకోసిస్టమ్ ఫర్ సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్. అందులో కూడా సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటట్టుగా ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి. అంటే మనం అనుకున్న ఇండస్ట్రియల్ పాలసీ మోటోని మనం రీచ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మార్గదర్శక సూత్రాలు మనకి దారి చూపించేవన్నమాట. అందులో నెంబర్ 2 ఏంటి? ప్రొడక్ట్ పర్ఫెక్ట్ వాల్యూ క్రియేషన్ పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవడం. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, మనం గ్రీన్ ఎనర్జీలోకి మారటం. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇంటర్లింకింగ్ అండ్ డివైటైలింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు మనం కూడా కలిసి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం. అట్రాక్ట్ FDI ఇన్ ఎమర్జింగ్ సెక్టార్స్. ఇంపార్టెంట్ అయిన సెక్టార్స్లో మనము FDIని అట్రాక్ట్ చేయడం. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఉద్యోగాలను సృష్టించడం. అందులో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలి అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ని డెవలప్
డెవలప్ చేయాలి మనము. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే మానవ వనరుల్ని మనం అభివృద్ధి చేయాలి. అండ్ కూడా మనకి ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్నటువంటి మార్గదర్శక సూత్రాలు, అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలంటే దానికి అవసరమైనటువంటి సూత్రాలు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ పాలసీ యొక్క మోటో చూసాం కదా, మరి ఇండస్ట్రియల్ పాలసీ యొక్క లక్ష్యాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే లక్ష్యాలు నెంబర్ 1, పాలసీ ముగిసే సమయానికి అంటే ఎప్పటికి 2029కి పాలసీ ముగిసే సమయానికి తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి జీవీఏను ఇప్పుడున్న 3.4 లక్షల కోట్ల నుంచి 7.3 లక్షల కోట్లకు పెంచాలి. ఇప్పుడున్న 3.4 లక్షల కోట్ల నుంచి ఎంతకు పెంచాలి? 7.3 లక్షల కోట్లకు. ఏది? తయారీ రంగంలో. నెంబర్ 2 ఏంటి? 30 లక్షల కోట్ల పెట్టుబడులను మనం ఆకర్షించాలి ఈ పాలసీ ముగిసే సమయానికి. అందులో ఆకర్షించడంతో పాటు 5 లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు ఉపయోగించబడాలి. అప్పటికి పాలసీ ముగిసే సమయానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపయోగించుకోవాలి. ఆకర్షించేది మాత్రం 30 లక్షల కోట్లను మనం ఆకర్షించాలి. నెంబర్ 3, $10 బిలియన్ మినిమం $10 బిలియన్ ని ఎఫ్డిఐని ఆకర్షించాలి. అంటే 83,000 కోట్లు ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని మనం ఆకర్షించాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు, అందులో $10 బిలియన్ ఎఫ్డిఐను ఆకర్షించాలి. నెక్స్ట్ పాలసీ కాలంలో తయారీ రంగం నుంచి 5 లక్షల ఉపాధి కల్పన, 5 లక్షల మందికి ఉద్యోగాలు మనం కల్పించగలగాలి. అలాగే పాలసీ కాలంలో 175 కంటే ఎక్కువ ఇండస్ట్రియల్ పార్క్స్ అభివృద్ధి చేయాలి. ఆల్రెడీ మనం ముందు దాంట్లో ఏమని చదివాము? 211 ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయని చదివాం కదా, 211 ఇండస్ట్రియల్ పార్క్స్. ఇప్పుడేమో పాలసీ కాలంలో 175 కంటే ఎక్కువ ఇండస్ట్రియల్ పార్క్స్ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ మనకి ఇండస్ట్రియల్ పాలసీ యొక్క టార్గెట్స్. నెక్స్ట్ ఇంకొక టార్గెట్ ఏంటి? ఇయర్ ఆన్ ఇయర్, ఎవ్రీ ఇయర్ మనకి 15% ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచాలి. 15% ఎక్స్పోర్ట్స్ ఎంత పెంచాలి? 15%. పాలసీ కాలం ముగిసే సమయానికి అంటే 2029కి ఎక్స్పోర్ట్స్ విలువ ఇప్పుడున్న ప్రెజెంట్ విలువ కన్నా డబల్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది ఎక్స్పోర్ట్స్ విలువ? $20 బిలియన్ ఏదైతే ఉందో దీన్ని డబల్ చేయాలి, $40 బిలియన్ కి రెట్టింపు చేయాలి అనేది. ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్నటువంటి టార్గెట్స్. చూసారా టార్గెట్స్ ఏమని ఉన్నారు? తయారీ రంగంలోనేమో 3.4 lakh crores నుంచి 7.3 లక్షల కోట్లకి మనం పెంచాలి తయారీ రంగం జీవీఏ. అండ్ 30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి, అందులో 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపయోగించబడాలి. ఈ 30 లక్షల కోట్ల పెట్టుబడులలో $10 బిలియన్ కంపల్సరిగా మినిమం ఎఫ్డిఐ ఉండాలి. 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలి. 175 కంటే ఎక్కువగా ఇండస్ట్రియల్ పార్క్స్ ని అభివృద్ధి చేయాలి. ఎక్స్పోర్ట్స్ 15% ఎక్స్పోర్ట్స్ని ఇయర్ పెంచాలి. అండ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఇప్పుడున్న దానికి డబల్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఈ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి టార్గెట్స్ అనమాట. చూడండి, జీవీఏ, ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్స్. తర్వాత ఫోకస్ రంగాలు. మరి ఇవన్నీ మనం చేయాలి అంటే ఏ రంగాలపైన ఫోకస్ చేయాలి? ఎక్కువగా ఏ రంగాలపైన ఫోకస్ చేస్తే మనం అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవుతాం అనుకున్నప్పుడు అందులో 2 రకాలుగా ఇచ్చారు. సస్టైనెన్స్ సెక్టర్స్ ఒకటిని అండ్ ప్రొపెల్లింగ్ సెక్టర్స్ ఒకటి. సస్టైనింగ్ సెక్టర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్ ఇన్ స్టేట్. ఇదేంటంటే ఇవి జిఎస్డిపికి, ఎంప్లాయ్మెంట్కి ఇంపార్టెంట్ అయిన సెక్టర్స్ అనమాట. ఇవి స్టేట్కి సంబంధించిన జిఎస్డిపికి, ఎంప్లాయ్మెంట్కి ఇంపార్టెంట్ అయిన సెక్టర్స్. ప్రొఫైలింగ్ సెక్టర్స్ అంటే ఏంటంటే లింక్ గ్లోబల్ చైన్తో మనం లింక్ చేయడానికి, వివిధ దేశాలతో గ్లోబల్ చైన్తో మనం లింక్ చేయడం కోసం అని చెప్పేసి ఉన్నటువంటి సెక్టర్స్ ఇవి. సో ఇందులో ఫోకస్డ్ రంగాలలో ఈ సస్టెనెన్స్ సెక్టర్స్లో ఏమేమి వస్తాయి అన్నప్పుడు ఆటోమొబైల్ ఒకటి, ఇంజనీరింగ్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, టెక్స్టైల్స్, అపెరల్స్ అండ్ ఫుట్వేర్, మెటల్స్ అండ్ ఎలాయ్స్, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, బ్లూ ఎకానమీ అండ్ ఫర్నిచర్. చూసారా ఇవన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించినవి, జిఎస్డిపికి అమౌంట్ని తీసుకొచ్చేటువంటి రంగాలు ఇవన్నీ కూడా. ప్రొఫైలింగ్ సెక్టర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి గ్లోబల్ చైన్తో లింక్ చేసేవి. ఇవన్నీ ఇవి మనం చూసినట్లయితే అర్థమవుతుంది గ్లోబల్ లెవెల్లో అని చెప్పేసి. చూడండి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డ్రోన్స్, డ్రోన్స్, అలాగే బయోటెక్నాలజీ. ఇప్పుడు బయోటెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది కదా, అది. అండ్ గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ మెయిన్ ఫోకస్డ్ సెక్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రెజెంట్ ఎస్డిజి గోల్స్ రీచ్ అవ్వాలంటే మనం ఏమేమి చేయాలో వాటికి సంబంధించినవన్నీ కూడా ఇవి. సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ స్పెషలిస్ట్ స్టీల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ, టాయ్స్, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, షిప్స్, బిల్డింగ్స్, ఎంఆర్ఓ. ఇవన్నీ కూడా మనకి ఏంటి? ప్రొఫైలింగ్ సెక్టర్స్లోకి వస్తాయి అనమాట. ఈ విధంగా ఫోకస్ చేసినటువంటి రంగాలు ఇవి. మనం అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవ్వాలి అంటే ఏ రంగాల మీద ఫోకస్ చేయాలో ఆ రంగాలు మెన్షన్ చేయడం జరిగింది.
అదే ఇండస్ట్రియల్ పాలసీలోని మనకి సస్టైనెన్స్ సెక్టర్స్, ప్రొఫైలింగ్ సెక్టర్స్ అని కాకుండా కిందని క్రాస్ కటింగ్ సెక్టర్స్ అని చిన్నది మెన్షన్ చేశారు. ఇన్ కేస్ క్వశ్చన్లో అడుగుతారేమో అని చెప్పేసి నేను రాశాను ఇక్కడ, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇప్పుడు మనం ఏదైతే మోటో పెట్టుకున్నామో ఏమని, బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి, ఫాస్ట్ చేయాలి, ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించాలి. అందులో రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం ఎలా తగ్గించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు అందులో నెంబర్ 1 ల్యాండ్ కన్సాలిడేషన్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ ఇన్ ఇండస్ట్రియల్ నోడ్స్. అంటే ల్యాండ్ అనేది కన్సాలిడేషన్ చేయబడాలి. దేనికోసము? ఇండస్ట్రియల్ యూజ్ కోసము. ఇండస్ట్రియల్ నోడ్స్ ఏవైతే మనం తయారు చేస్తామో అందులో ఇండస్ట్రీస్ యూజ్ కోసము ల్యాండ్ కన్సాలిడేషన్ జరగాలి. అందులో భాగంగా మనము ఎక్విజిషన్కి టైం పట్టేస్తుంది ఎక్కువగా. ఆ టైం డిలే ఏదైతే ఉందో ఆ డిలేని తగ్గించాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ 20 క్లస్టర్స్ ఉన్నాయి. వీటితో పాటు 29 న్యూ క్లస్టర్స్ ని కవరింగ్ చేయాలి. యాడింగ్ 29 న్యూ క్లస్టర్స్, దాని ల్యాండ్ వాల్యూ ఎంతట 1.32 లక్షల ఎకరాలు అనమాట. ఇంత ల్యాండ్ వాల్యూ కలిగినటువంటి 29 న్యూ క్లస్టర్స్ ని యాడ్ చేయాలి. ఆల్రెడీ 20 క్లస్టర్స్ ఉన్నాయి, దానికి వీటిని యాడ్ చేయాలి. ఇది మనకి ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గించడానికి ల్యాండ్ అనేది అవైలబుల్ గా ఉంచడం ఫస్ట్ ఇండస్ట్రీస్ కోసం. నెంబర్ 2 ఏంటి? క్వాలిటీ, పవర్, వాటర్ అండ్ రోడ్ ఇన్ఫ్రా ఇన్ పార్క్స్. క్వాలిటీ అనేటువంటి పవర్, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ పార్క్స్లో అవైలబుల్గా ఉండాలి. ఎఫిషియంట్ మేనేజ్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి. సో పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్ సెక్టర్, పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తొందరగా అవ్వాలి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తొందరగా చేయడం కోసం ప్రైవేట్ సెక్టర్ని కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడేంటి? రెడ్యూసింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అంటే ల్యాండ్ కన్సాలిడేషన్ ఉండాలి, అండ్ క్వాలిటీ అయిన పవర్ ఉండాలి, వాటర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్స్లో అన్ని అవైలబుల్గా ఉండాలి. వాటి కోసం ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేయడం. ఈ మధ్యన మనకి చూడండి, నేషనల్ వాటర్ వే 4 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసింది. ఏంటి? కాకినాడ, ఏలూరు అండ్ బకింగ్హామ్ కాలువ గుండాన. ఇవి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఉన్నటువంటివి, ఏంటంటే ఎక్స్పోర్ట్స్ చేయడానికి వీలుగా ఉన్నటువంటివి అనమాట. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కూడా విజయవాడ నుంచి ఇటార్సీ మధ్యప్రదేశ్కి ఒకటి, అండ్ విజయవాడ నుంచి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ను. ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడంలో భాగంగా 3rd వన్ ఏంటి? ఇండస్ట్రియల్, సోషల్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రా డెవలప్మెంట్. ఒకటి ఇన్ఫ్రా డెవలప్మెంట్, లాజిస్టిక్స్కి సంబంధించిన ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయాలి. అండ్ నెంబర్ 4 ఏంటి? సుంకాలకు సంబంధించి టారిఫ్స్ అండ్ డ్యూటీస్ టు బ్రింగ్ స్టెబిలిటీ ఇన్ రేట్స్ రేషనలైజేషన్ చేయాలి. ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డ్యూటీస్ వేయబడతాయి కదా, పన్నులు, ఇవన్నీ కూడా మనకి వేసినటువంటి టారిఫ్స్, సుంక పన్నులు, ఇవి అన్నీ కూడా మనకి రేషనలైజేషన్ చేయాలి. ధరలు, కాస్ట్ అనేది తగ్గించాలంటే వీటన్నిటిని రేషనలైజ్ చేస్తేనే మనకి ప్రొడక్షన్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే టారిఫ్స్ ఎక్కువగా ఉంటాయో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది, ఉత్పత్తికి తక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా టారిఫ్స్ ఎక్కువగా ఉండటం వల్ల రేట్ అనేది పెరిగిపోతుంది. సో వీటిని రేషనలైజేషన్ చేయడం వల్ల మనం ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గించవచ్చు. అండ్ ఇంప్రూవ్ లేబర్ ప్రొడక్టివిటీ ఫర్ ఇంక్రీజ్డ్ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ స్కిల్డ్ టాలెంట్. మనకేంటి? లేబర్ ఎవరైతే ఉన్నారో, లేబర్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత. ఇప్పుడు ఒక క్వాలిటీగా వర్క్ చేయడం, క్వాలిటీగా వర్క్ ఎప్పుడు చేయగలరు? స్కిల్, టాలెంట్ ఉన్నప్పుడు చేయగలరు అనమాట. సో దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. ట్రైనింగ్స్ ఇవ్వడము, ఐఐటీస్లో ట్రైనింగ్స్ అవి ఇస్తున్నారు కదా మనకి, అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఇలాగా. అలాగే స్కిల్ సెన్సెస్ ద్వారా మనం త్రూ స్కిల్ సెన్సెస్, అడాప్షన్ ఆఫ్ ఐఐటీస్, వీటి ద్వారా మనకి స్కిల్ ఎంతవరకు ఉన్నది మనం ఐడెంటిఫికేషన్ చేయడము, దాని ద్వారా ఇంకా ఎంతమందికి స్కిల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి అనేది, స్కిల్ సెన్సెస్ ద్వారా ఎంతమందికి స్కిల్ ఉంది, ఎంతమందికి లేదు అనేది ఐడెంటిఫికేషన్ చేసి, ఇంకా ఎవరికి స్కిల్ ట్రైనింగ్స్ అవసరమో స్కిల్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని లేబర్ ప్రొడక్టివిటీ పెంచే విధంగా తయారు చేయడం. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి? ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ని తగ్గిస్తాయి అనమాట. ల్యాండ్ అనేది కన్సల్టేషన్ చేయడం, టారిఫ్స్, డ్యూటీస్ రేషనలైజేషన్ చేయడం, లాజిస్టిక్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయడం, నార్మల్ అయినటువంటి పవర్, వాటర్, రోడ్స్, రైల్వేస్ అన్నీ కూడా ఆ ఇన్ఫ్రా కూడా డెవలప్మెంట్ చేయడం, లేబర్ ప్రొడక్టివిటీని, స్కిల్ టాలెంట్ పెంచడం, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ని తగ్గించడానికి యూజ్ అయినవి. నెక్స్ట్ ఇప్పుడు మనం వ్యాపారం చేసే వేగాన్ని ఎలా పెంచాలి? మోటోలో 2 ఉన్నాయి. ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ తగ్గించడం ఒకటి, వ్యాపారం చేసే వేగాన్ని పెంచడం ఒకటి. వ్యాపారం చేసే వేగాన్ని పెంచాలి అంటే
ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ తగ్గిపోయింది, మనం అనుకున్నటువంటి అన్నీ కూడా ఏవైతే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి చేయాలనుకున్నామో అవన్నీ చేసాము, సో కాస్ట్ తగ్గింది. మరి ఇప్పుడు వేగాన్ని పెంచాలంటే ఏం చేయాలి? అందులో భాగంగా నెంబర్ 1 సింగిల్ విండో మెకానిజం 2.0. యాక్చువల్గా ఇదేంటి 2015లోనే స్టార్ట్ చేశారు. అంటే అప్పట్లో ఒక పర్మిషన్ తీసుకోవాలంటే, ఒక ఇండస్ట్రీ పెట్టడానికి పర్మిషన్ తీసుకోవాలంటే చాలా ఎక్కువగా ప్రాసెస్ ఉండేది, ఎన్నో పేపర్స్ సబ్మిట్ చేయాల్సి వచ్చేది, చాలా రకాల డిపార్ట్మెంట్స్ తిరగాల్సి వచ్చేది క్లియరెన్స్ల కోసం అని చెప్పేసి, చాలా ఇబ్బంది అయ్యేది. అలాంటిది సింగిల్ విండో మెకానిజం 2015లో తీసుకొచ్చిన తర్వాత 19 డిపార్ట్మెంట్స్ 93 రెగ్యులేటరీ క్లియరెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 21 డేస్లో అనుమతి అనేది ఇచ్చేస్తారు, ఎక్కువ కాలం పట్టదు, జస్ట్ 21 డేస్లో అన్ని రకాల అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. మోర్ డిపార్ట్మెంట్స్ ఇన్ వన్ పోర్టల్, మోర్ సర్వీసెస్ అండ్ మోర్ డిపార్ట్మెంట్స్ ఇన్ వన్ పోర్టల్ అనే దీంతోని సింగిల్ విండో మెకానిజం ని తీసుకొస్తారు. దాని ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడానికి అనుమతులన్నీ వచ్చేసాయి అనుకోండి, ఏమవుతుంది? కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గిన తర్వాత మనం వేగాన్ని ఆటోమేటిక్గా పెంచవచ్చు. అండ్ డెడికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేయటానికి వచ్చిన వాళ్ళకి ఫెసిలిటేషన్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం. అండ్ అంటే వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం కోసం. అదేవిధంగా అసిస్టెంట్ టు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తారో ఎఫ్డిఐ పెట్టేవాళ్ళు, వాళ్ళకి అసిస్ట్ చేయడం, ఏ విధంగా ఎలాగా వాళ్ళని వెనకకు వెళ్ళిపోకుండా ఈ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అసిస్ట్ చేసి తొందరగా ఇన్వెస్ట్ చేసేటట్టుగా ప్రోత్సహించడం అనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ డేటా మేనేజ్మెంట్ సెల్ ఒకటి. అదేవిధంగా రీఇంజనీరింగ్ ఆఫ్ రెగ్యులేటరీ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా మనకి వ్యాపార వేగాన్ని పెంచుతాయి. ఈ రెండే కదా మనకి మోటోలో ఉన్నది. సో ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎందుకంటే మనకి తెలంగాణ పేపర్ చూసినప్పుడు అర్థమైంది కదా, ఆప్షన్ 1, 2, 3, 4 అనేది ఎలా ఇస్తారు? అసెండింగ్, డిసెండింగ్, లేదంటే ఇందులో లేనిది ఏంటి అని ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 5 పాయింట్స్లో 4 పాయింట్స్ ఇస్తారు, లేదంటే 3 పాయింట్స్ ఇచ్చి ఒకటి బయటది వేరే పాయింట్ ఇస్తారు. ప్రొడక్షన్కి సంబంధించిన 1 పాయింట్ ఇచ్చి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చి ఏది దీనికి సంబంధించింది కాదు అంటే మనకి పాయింట్స్ అని తెలుసుంటేనే కరెక్ట్గా ఆన్సర్ చేయగలము. అండ్ నెక్స్ట్ ఎంఎస్ఎంఈలు వ్యాపారవేత్తలను బలోపేతం చేయటం. ఇప్పుడు మనం ఎంఎస్ఎంఈలను ఎలా బలోపేతం చేయాలి, వ్యాపారవేత్తలను ఎలా బలోపేతం చేయాలి? ఎందుకనంటే ఎంఎస్ఎంఈలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇండస్ట్రీస్ ఇవి. ఎందుకంటే ఎక్కువ వాల్యూను కలిగినటువంటి, ఉపాధిని ఎక్కువగా కల్పిస్తున్నటువంటి, ఎగుమతులని కల్పిస్తున్నటువంటి ఇండస్ట్రీస్ అనమాట. కాబట్టి ఎంఎస్ఎంఈలు అనేవి వీటిని ఎలా బలోపేతం చేయాలి అన్నప్పుడు నెంబర్ 1 ఏంటి? మనకి ఉద్యమ్ పోర్టల్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 2024 నాటికి 7.41 లక్షల ఎంఎస్ఎంఈలో 2024 జూలై నాటికి 61.98 లక్షల ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారంట ఉద్యమ్ పోర్టల్ ద్వారా. మనకి తెలిసింది యాక్చువల్గా మనం ఫస్ట్లో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, రిజిస్టర్డ్ అయినవని మనం చూసాం. అందులో 7.41 లక్షల ఎంఎస్ఎంఈలలో 61.98 లక్షల ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అంటే 62 lakhs అనుకోండి, ఓవరాల్గా 62 lakhs ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనమాట. అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్నిచ్చే రంగం ఏది అంటే ఇది ఎంఎస్ఎంఈఏ. నెక్స్ట్ డెడికేటెడ్ ఎంఎస్ఎంఈ, దీనికోసం అని చెప్పేసి ఈ ఎంఎస్ఎంఈలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి డెడికేటెడ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీని ఒక పాలసీని వస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూ పాలసీ అనమాట, 1 family 1 ఎంటర్ప్రీనియర్ అని చెప్పేసి డెడికేటెడ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీని సపరేట్గా ఇండస్ట్రియల్ పాలసీలో మళ్ళీ ఇంటర్నల్గా డెడికేటెడ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీ. అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి ఇంకా నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ చెప్పిన టోటల్ 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అదేవిధంగా మనకి టెక్నాలజీ బదిలీ, యూనిట్స్ పునరుద్ధరణ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 500 కోట్ల కార్పస్ను కూడా సృష్టించబడుతుంది అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా ఏంటి? ఎంఎస్ఎంఈలు వ్యాపారవేత్తలు బలోపేతం చేయడానికి 8 డైమెన్షనల్ అప్రోచ్ అనేది మనకి అవలంబించబడుతుంది. ఈ మనకి ఇండస్ట్రియల్ పాలసీలో మెన్షన్ చేసినవి. మరి ఓకే, వీళ్ళకి ఏ విధంగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇండస్ట్రీస్కి సంబంధించి అనుకున్నాము? ఇండస్ట్రీస్ ఎంత టార్గెట్స్, ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వాలి, ఎన్ని టార్గెట్స్ రీచ్ అవ్వాలి, దానికి సంబంధించి మోటో ఏంటి, మోటోలో ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించాలి, అలాగే వ్యాపార వేగాన్ని ఎలా పెంచాలి, దానికి మార్గదర్శక సూత్రాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, మరి ఆ ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకాలు గవర్నమెంట్ ఏ ప్రోత్సాహకాలు కల్పిస్తుంది? ఏదైనా ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ ఇస్తేనే కదా ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తారు. అటువంటి ప్రోత్సాహకాలు మన ఏపీ గవర్నమెంట్ ఏమిస్తుంది అనేది చూద్దాం. నెంబర్ 1 ఏంటి? అతి పెద్ద ప్రాజెక్ట్స్కి సంబంధించి డివైడ్ చేయబడింది కదా ప్రాజెక్ట్స్. అతి పెద్ద అంటే
సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్, లార్జ్ ప్రాజెక్ట్స్, మెగా ప్రాజెక్ట్స్, ఆల్టా మెగా ప్రాజెక్ట్స్ 4 రకాలుగా అనమాట. ఉప పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్. వీటి యొక్క స్థిర మూల పెట్టుబడి ఎంత ఉండాలి? 51 నుంచి 500 కోట్ల మధ్యలో ఉండాలి. పెట్టుబడి కాలం 2 yearsలో. 2 yearsలోనేమో 51 నుంచి 500 కోట్ల మధ్య ఉంటే అది సబ్ లార్జ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరి లార్జ్ ప్రాజెక్ట్ ఏంటవుతుంది? 501 నుంచి 1000 కోట్ల మధ్య స్థిర మూలధన పెట్టుబడి క్యాపిటల్ అనేది 501 నుంచి 1000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లయితే 3 yearsలో అది లార్జ్ ప్రాజెక్ట్ అవుతుంది. మెగా ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 1001 నుంచి 5000 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టినట్లయితే 3 years కాలంలో అది మెగా ప్రాజెక్ట్ అవుతుంది. అల్ట్రా మెగా ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి 5001 కంటే ఎక్కువ పెట్టుబడిని 4 years కాలంలో పెడితే అది మనకి అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ గురించి మనం చూసుకున్నాం కదా, ఇండస్ట్రీస్ డివిజన్ గురించి. ఇప్పుడు వీటికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు చూద్దాం. ఈ ప్రోత్సాహకాలలో ఫస్ట్ వన్ ఏంటి? సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ అనుకున్నాం కదా, ఆ సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ కి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వబడుతున్నాయి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? 50 నుంచి 500 కోట్ల మధ్య పెట్టుబడి ఉండాలి అండ్ 2 సంవత్సరాల కాలంలో అది సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ అవుతాయి. దీనికి మూలధన సబ్సిడీ, క్యాపిటల్ సబ్సిడీ ఎంత ఇస్తున్నామంట? ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో 12% సబ్సిడీ ఇస్తున్నారు. ఎంత? 12% సబ్సిడీ. మళ్ళీ ఈ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు 12% సబ్సిడీతో పాటు వాళ్ళు మహిళలైనా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అదనంగా ఇంకొక 5% సబ్సిడీ అనేది వస్తుంది. అంటే 17% సబ్సిడీ వస్తుంది అనమాట. అదే కాకుండా మూలధన సబ్సిడీతో పాటు ఉపాధి కల్పన సబ్సిడీ కూడా ఉంది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా సబ్సిడీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా చూస్తారు అన్నప్పుడు, ఒక కంపెనీ పెట్టేటప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఇచ్చారు, ఎంత మూలధన పెట్టుబడి పెట్టారు, ఎంప్లాయ్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ వచ్చిన నిష్పత్తి ఆధారంగా మనకి సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నిష్పత్తి అనేది 5 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 10% సబ్సిడీ. చూడండి, క్యాపిటల్ సబ్సిడీ వేరా, అలాగే ఉపాధి కల్పన సబ్సిడీ వేరా ఇండస్ట్రీ పెట్టినప్పుడు. సో ఈ ఉపాధి కల్పన సబ్సిడీలో 5 కంటే ఎక్కువ ఇటువంటి నిష్పత్తి కనుక ఉన్నట్లయితే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 10% సబ్సిడీ. ఒకవేళ ఉపాధి కల్పన సబ్సిడీకి సంబంధించిన నిష్పత్తి 3 నుంచి 5 లోపల ఉంటే 9% మనకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ నిష్పత్తి 1 నుంచి 3 మధ్య ఉంటే 8% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 1 కంటే తక్కువ ఉంటే ఎటువంటి సబ్సిడీ ఇవ్వరు. సో ఈ సబ్సిడీలు అనేవి మనకి మెన్షన్ చేశారు కదా, మూలధన సబ్సిడీ, అలాగే ఉపాధి కల్పన సబ్సిడీ, ఇవన్నీ. మరి ఇవి ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అన్నప్పుడు, డిసిపి డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్, ఉత్పత్తి స్టార్ట్ అయిన నుంచి, మీకు వాణిజ్య ఉత్పత్తి స్టార్ట్ అయిన రోజు నుంచి 5 yearsలో వాయిదాలలో ఈ ప్రోత్సాహకాలన్నీ పంపిణీ చేస్తారు. దీంతో పాటు వీళ్ళు ఏవైతే జిఎస్టీ కడుతున్నారో, ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, దాని 100% కూడా తిరిగి వాణిజ్య ఉత్పత్తి తేదీ నుంచి 5 yearsలో చెల్లించబడుతుంది. వెంటనే కాకుండా 5 yearsలో తిరిగి చెల్లించబడుతుంది. 100% తిరిగి ఇచ్చేస్తారు. ఇది ఎస్జిఎస్టీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ చూసాం కదా, లార్జ్ ప్రాజెక్ట్స్ ఇన్సెంటివ్స్ ఏంటన్నది చూద్దాం. లార్జ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? 501 నుంచి 1000 కోట్ల మధ్య పెట్టుబడి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని లార్జ్ ప్రాజెక్ట్స్ అంటారు. 3 years కాలానికి ఇది. దీనికి కూడా సేమ్ సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ లాగే క్యాపిటల్ సబ్సిడీ 12%. క్యాపిటల్ సబ్సిడీ అనేది 12% అనమాట. సో ఉపాధి కల్పన సబ్సిడీ కూడా దీనికి కూడా కల్పించబడింది. సేమ్ మనం ముందు చెప్పుకున్నట్లుగానే దీంట్లో కూడా ఉపాధి కల్పన సబ్సిడీ అనేది ఎంప్లాయ్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్ వచ్చినటువంటి నిష్పత్తి ఆధారంగా, ఆ నిష్పత్తి 5 కంటే ఎక్కువ ఉంటే 10% సబ్సిడీ, 3 నుంచి 5 మధ్యలో ఉంటే 9% సబ్సిడీ, 1 నుంచి 3 మధ్యలో ఉంటే 8% సబ్సిడీ, 1 కంటే తక్కువగా ఉంటే ఎటువంటి సబ్సిడీ లేకుండా ఉంటుంది. ఈ లార్జ్ ప్రాజెక్ట్స్ లో కూడా 100% జిఎస్టీ అనేది, ఎస్జిఎస్టీ అనేది 5 years కాలంతో పాటు తిరిగి చెల్లించబడుతుంది. అయితే దీనికి కూడా సేమ్ ప్రోత్సాహకాలన్నీ ఓకే ఇచ్చారు, సబ్సిడీస్ ఇచ్చారు, ఉపాధి కల్పన సబ్సిడీలు ఇచ్చారు. అక్కడేమో సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ లో 5 yearsలో ఈ డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5 years ఈ ప్రోత్సాహకాలు అన్ని కూడా ఇస్తారని చెప్పారు. మరి ఇక్కడ లార్జ్ ప్రాజెక్ట్స్ లో ఎప్పుడు ఎంత కాలంలో ఇస్తారు అంటే డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి 7 yearsలో ఈ ప్రోత్సాహకాలన్నీ పంపిణీ చేయబడతాయి. ఇది లార్జ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ మెగా ప్రాజెక్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, మెగా ప్రాజెక్ట్స్ అని వేటినంటాము? 1001 నుంచి 5000 కోట్ల మధ్య పెట్టుబడి ఉన్నటువంటి వాటిని మెగా ప్రాజెక్ట్స్ అంటాము 3 years కాలానికి. దీనికి మూలధన సబ్సిడీ మారుతుంది. 15% మూలధన సబ్సిడీ. మనకి ముందు సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్ లో మూలధన సబ్సిడీ 12%. కానీ మెగా ప్రాజెక్ట్స్, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి 15% మూలధన సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇవ్వడం జరుగుతుంది 3 years కాలానికి. నెక్స్ట్ ఇందులో కూడా ఉపాధి కల్పన సబ్సిడీ అనేది సేమ్ మనకి పైన చెప్పినట్టుగానే ఎంప్లాయ్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా వచ్చినటువంటి నిష్పత్తిని తీసుకొని ఆ నిష్పత్తి ఆధారంగా ఉపాధి కల్పన సబ్సిడీ అనేది 5 కంటే ఎక్కువ, నిష్పత్తి 5 కంటే ఎక్కువగా ఉంటే 10% ఉపాధి కల్పన సబ్సిడీ, నిష్పత్తి 3 to 5 ఉంటే 9% సబ్సిడీ, నిష్పత్తి 1 నుంచి 3 మధ్యలో ఉంటే 8% సబ్సిడీ, నిష్పత్తి 1 కంటే తక్కువగా ఉంటే ఎటువంటి సబ్సిడీ లేదు అనేది మనకి ఉపాధి కల్పన సబ్సిడీ ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే నికర SGST కూడా, SGSTని ఇక్కడ కూడా 5 years లో తిరిగి చెల్లిస్తారు. అయితే ఈ ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలన్నీ కూడా సబ్ లార్జ్ లో అయితే 5 years లో చెల్లిస్తున్నారు, లార్జ్ ప్రాజెక్ట్స్ లో అయితే 7 years లో, మరి మెగా ప్రాజెక్ట్స్ లో అయితే డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి 9 వార్షిక వాయిదాలలో 9 years లో, 9 వార్షిక వాయిదాల్లో 9 years లో ఇవి మెగా ప్రాజెక్ట్స్ యొక్క ప్రోత్సాహకాలన్నీ చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్. అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? 5,001 కోట్ల నుంచి ఎక్కువగా ఉన్నది, ఎక్కువగా మూలధన పెట్టుబడి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్. ఎంత కాలానికి? 4 years కాలానికి. దీనికి కూడా మూలధన సబ్సిడీ ఎంత? 15% అనేది మూలధన సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, 15%. దీనికి కూడా మనకి ఈ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ కూడా సేమ్ ఉపాధి కల్పన సబ్సిడీ అనేది ఎంప్లాయ్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్ చేయగా వచ్చినటువంటి నిష్పత్తి ఆధారంగానే పైన చెప్పిన విధంగానే ఇవ్వబడుతుంది. దీనికి కూడా నికర SGST 5 years లో చెల్లించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి 10 వార్షిక వాయిదాలలో ఈ ప్రోత్సాహకాలన్నీ కూడా పంపిణీ చేయబడతాయి అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ కి. సబ్ లార్జ్ అయితే 5 years లో, లార్జ్ అయితే 7 years లో, మెగా అయితే 9 years లో, అల్ట్రా మెగా అయితే 10 years లో ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా పంపిణీ చేయబడతాయి. ఓకే, ఇది ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి డేటా. ఇందులో లాస్ట్ లోని చిన్నది ఇచ్చారు కదా, ఏంటంటే SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి చైర్మన్ ఎవరు? సీఎం. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు. ఎవ్రీ మంత్ దీనికి సమావేశాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులని పెంచడం కోసం ఉద్దేశించినటువంటి ఇది బోర్డు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. చైర్మన్ దీనికి సీఎంఏ చైర్మన్ గా ఉంటారు. నెక్స్ట్ SIPC స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ, దానికి సంబంధించిన ఒక కమిటీ కూడా ఉంది. దీనికి అధ్యక్షులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఇది కూడా ఎవ్రీ మంత్ మీటింగ్స్ అనేవి జరుగుతుంది. దీంట్లో సభ్యులు ఇండస్ట్రీస్ సెక్రటరీ ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, పర్యావరణము, అటవీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సెక్రటరీస్, రెవెన్యూ కార్యదర్శి, వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉండటం జరుగుతుంది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి డేటా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.